హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎమ్మెల్సీ ఓటర్ ఎలా అప్లై చేయాలనేది చూద్దాం. ఒకసారి ఆన్లైన్లో మామూలుగా అయితే ఊళ్ళోనే తీసుకుంటారు, కాబట్టి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. కాకపోతే దానికి మీరు ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది ఉండాలి తప్పనిసరిగా. డిగ్రీ మేము తీసుకోవట్లేదు అనుకుంటాను, ప్రొవిజనల్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. సో మనం డైరెక్ట్ ఇక్కడ మీరు గూగుల్లో కొట్టేసేయండి సిఇఓ తెలంగాణ ఎమ్మెల్సీ అని. అది ఇక్కడ మీరు ఫామ్ నెంబర్ 8 అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెష్ అయితే రిజిస్ట్రేషన్ అవ్వాలి. ఇక్కడ మీ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకోవాలి. డిస్టిక్ వరంగల్ రూరల్, మీ పేరు, అప్లికెంట్ డీటెయిల్స్. రిలేటివ్ అంటే మీ ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ ఎవరైనా పేరు నింపవచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్ తీసుకోండి. ఇక్కడ హౌస్ డీటెయిల్స్ ఇక్కడ చూసుకుంటే డిస్టిక్, మీకు ఇక్కడ ఎపిక్ కార్డ్ నెంబర్ అంటే ఓటర్ ఐడి కార్డ్. ఇదే మ్యాండేటరీ అని ఇవ్వలేదు, సో ఉంటే వేయండి, తొందరగా అప్రూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. స్టార్ మార్క్ ఉన్నాయని తప్పనిసరి అనమాట. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మీరు ఈ ఫోటోగ్రాఫ్ 100 KB జేపీజీ ఫార్మాట్లో, డాక్యుమెంట్ వచ్చేది 200 KB. సో ఇక్కడ అప్లై చేసిన తర్వాత అక్కడ మీ ఫోన్ నెంబర్, ఇక్కడ ఈమెయిల్ ఐడి కొట్టి సబ్మిట్ చేసిన తర్వాత మీకు 5 minutesలో మీకు అప్లికేషన్ అనేది వచ్చేస్తుంది. సో తర్వాత ఇక్కడ మీరు స్టేటస్ అనేది చూసుకోవచ్చు. ఇలా ఇక్కడికి వచ్చి స్టేటస్ చూసుకుంటే ఇలా వచ్చేస్తుంది అన్నమాట. సో ఇది నేను అప్లై చేసి ఇలా వచ్చేసింది. సో ఇక్కడ మీరు అప్లికేషన్ చూసుకోవచ్చు. మళ్ళీ మీరు మీ పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉందో కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఎమ్మెల్సీ ట్రాక్ యువర్ స్టేటస్లో మీ అప్లికేషన్ నెంబర్ ఎంట్రీ చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ మీరు సెర్చ్ కూడా చేసుకోవచ్చు ఉందా లేదా అనేది. కాకపోతే తప్పనిసరిగా అప్లికేషన్ నెంబర్ ఉండాల్సిందే. సో ఇది మీరు ఇంకా అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోవచ్చు.